భయ్యా ఫస్ట్ హాఫ్ క్రిష్ అని క్లియర్గా అర్థమైపోతుంది, సెకండ్ హాఫ్ జ్యోతి కృష్ణ అని ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. కానీ బ్లాక్ బస్టర్ సినిమా అయితే మెయిన్ అసెట్ మూవీకి కీరవాణి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా సినిమా ఏమో అయ్యేది, బట్ పవర్ స్టార్ పవన్ కెల్లా నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ 2-3 సాంగ్సే ఉంటాయి, బట్ చాలా బాగుంటుంది సినిమా. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఎందుకు ఆగింది సినిమా ఇన్ని రోజులు, ఎందుకు రిలీజ్ అవ్వలేదు అని. చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఎక్కువ ఉంటుంది మూవీ. చాలా బాగుంటుంది సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా అయితే చాలా బాగుందండి. పవర్ స్టార్ గారి కోసం ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూసామంటే ఒక పులి ఆయన కోసం వస్తే ఆయన చూసి ఆగిపోద్ది, ఆయన్నే పులిలా చూసినట్టుంది. సినిమా అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం అయితే జనాలు వెయిట్ చేస్తారు. బాహుబలి 2 కోసం ఎంత వెయిట్ చేశారు, ఈ సినిమా కోసం అంతే వెయిట్ చేస్తారు. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు చాలా డీసెంట్గా సినిమా చేశారు. ఆయన చూస్తూ ఉంటే మళ్ళీ ఇంకొంచెం చూస్తూ అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ సినిమా ఉంటే బాగుండు అన్నట్టు సినిమా ఉంది. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. ఆయన కానీ సినిమాల మీద ఫోకస్ చేస్తే ఏ పాన్ ఇండియా స్టార్ కూడా సరిపోడు. సినిమా